ఇప్పుడు అభిమానుల విషయానికి మళ్ళీ మనం వేరే ఈ హెల్త్ పరమైన టాపిక్ పక్కకు వస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది మీరే స్టార్ట్ చేశారు. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆచరణలో ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా? అది మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి లాభాలు కలిగాయి? ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక లెటర్ హెడ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అదే రిజిస్ట్రేషన్ ని ప్రస్తుతం మనకి రకరకాల సమాచారం బయటకు వెళ్తుంది. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇంకో ద్వారా కానివ్వండి. ఈ సోషల్ మీడియా నుంచి కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదన్నా కూడా రాసేయచ్చు అనమాట. మీరు ఒకప్పుడు ఫ్యాన్స్ రిజిస్ట్రేషన్ అని ఏదైతే తీసుకొచ్చి అందరినీ ఒక బాధ్యతాయుతమైన లైన్ లో పెట్టారు, ఇప్పుడు అలాగే సోషల్ మీడియాని కూడా క్రమబద్ధీకరించి అఫీషియల్ సోషల్ మీడియా ఏదన్నా ఒక హ్యాండిల్ ఛానల్ అన్నది ఆల్రెడీ స్టార్ట్ చేశారా, లేకపోతే అటువంటి ప్లాన్ ఏదన్నా ఉందా? అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఒక అసోసియేషన్ ఉండేది. దానికి మనం ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేవాళ్ళం అనమాట, అధికారికంగా ఇచ్చేవాళ్ళం. అలాగా ఉండేవాట. అయితే ఈ లోపల ఆ గ్రామంలో లోకల్ పాలిటిక్స్ వల్ల రెండు వర్గాలుగా విడిపోవడం, మళ్ళీ వారు వచ్చి ఇంకో రిజిస్ట్రేషన్ నెంబర్ అడగటం, అంచేత దాన్ని నివారించేవాళ్ళు అనమాట. వారి కిందే పనిచేయాలి. ఒకవేళ మీకు ఆయనతోటి మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, మళ్ళీ మీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కానీ, లేకపోతే చిన్న సైజ్ ఎలక్షన్ పెట్టడం కానీ, అలాగా ఎక్కడ కూడా అంటే సేవ చేయడానికి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టడం, ఇక్కడ నుంచి అనుమతి పొందిన తర్వాత అతను అసోసియేషన్ రన్ చేసుకోవాలి. ఆ విధంగా పెట్టి చాలా సక్సెస్ అయ్యాం. అంచేత అదేంటి ఎవరికి పడితే వారు, నా దగ్గర మొన్నటి వరకు అతను సభ్యుడు కూడా కాదు, సడన్ గా అతనికి ఏదో డబ్బు వచ్చి ఆదాయం పెరిగేటప్పటికి అతను వచ్చి నేను అంటాం. అప్పటికే 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక అతను ఉండగా మరి ఇతను వచ్చి నేను చేస్తానని చెప్పి అతని దగ్గర డబ్బుతోటి చేయాలని కోరుకోవటం, ఇలాగ డబులింగ్ కాకుండా ఉండే విధంగా సిస్టమేటిక్ గా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి బాగా ఇవాళ భారతదేశంలో ఒక హీరోకి సిస్టమేటిక్ గా అసోసియేషన్ రన్ అవుతున్నాయి. సిస్టమేటిక్ గా ఒక పిలిపిస్తే లక్షల మంది కథలు వస్తున్నారు. అన్ని ఫంక్షన్లు సక్సెస్ అవుతున్నాయంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఈ క్రమబద్ధీకరణ, ఈ అపాయింట్మెంట్స్ వారికి ఇవ్వటం, అందరికీ సమన్వయం చేయటం. అంటే నేను మానవుడిని అండి, దేవుని కాదు. కొంతమందిని నిరుత్సాహపరుచుండొచ్చు, సిస్టమ్ అనుకరించకపోవచ్చు, లేదా సమయం సరిపోవచ్చు, లేదా చిరంజీవి గారు మరింత బిజీగా ఉండవచ్చు. దాని మీద కొంతమంది నష్టపోయి ఉండొచ్చు. ఆ నష్టానికి కారణం నేనే ఉండొచ్చు. అంత మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు, నా వృత్తి ధర్మం నేను నిర్వహించాను. అందరినీ సాటిస్ఫై చేయలేను. అందరినీ సాటిస్ఫై చేస్తే నేను దేవుడు చెప్తాను. అలాగా చాలా మంచి పద్ధతిలో వెళ్ళింది. ఇక మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా అంతా కూడా చిరంజీవి గారు దాన్ని సిస్టమేటిక్గా చేసి ఒక సింగిల్ హ్యాండిల్లోనే వెళ్ళేట్టుగా అది దానికి కూడా ఒక సిస్టమేటిక్ గా మన రామచరణ్ గారు, చిరంజీవి గారు సిస్టమేటిక్ గా చేస్తున్నారంటే త్వరలో అది చాలా మంచి పద్ధతిలో వచ్చే విధంగా జరుగుతూ ఉంది.